యావత్ రైతాంగ భవిష్యత్తును నిర్ణయించే రైతు డిస్కామ్ అంశంపై హైదరాబాద్లో ఏసీ రూమ్లో కూర్చొని నిర్ణయం తీసుకోవడం బాధాకరం. ఖచ్చితంగా 33 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి రైతుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. సంపూర్ణంగా తెలంగాణలో ఉన్నటువంటి 50 మంది రైతాంగం యొక్క భవిష్యత్తును నిర్ణయించేటటువంటి సబ్జెక్ట్స్. దీన్ని మనం హైదరాబాద్లో ఏసీ రూమ్లో వచ్చి కూర్చొని నిర్ణయం తీసుకుంటున్నామని కొద్దిగా బాధ అనిపిస్తుంది సార్. ముందుగా ఈఆర్సీతో నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, 33 జిల్లాల్లో కూడా దయచేసి పబ్లిక్ హియరింగ్ పెట్టండి సార్. ఈ అంశం ఇది చాలా పెద్ద ఇష్యూ, చాలా తీవ్రమైనటువంటి ఇష్యూ. సంపూర్ణంగా తెలంగాణ రైతాంగం యొక్క భవిష్యత్తును మంచిగా చెడ్డగా మార్చేటటువంటి అంశం కాబట్టి ప్రధాన డిమాండ్ రైతుల తరఫున చేతులెత్తి నమస్కరించి 33 జిల్లాల్లో కూడా మీరు పబ్లిక్ హియరింగ్ పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్.